హాయ్ ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఈవినింగ్ టైం కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక చక్కటి స్నాక్స్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 to 20 days పాటు హ్యాపీగా తినేయచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 2 tablespoons వరకు ఆయిల్ అనేది పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 teaspoon పసుపు, మీరు తినే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అనేది వేసుకుని ఆయిల్లోనే పసుపు సాల్ట్ అనేది గరిటె హెల్ప్ పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి 4 కప్పుల వరకు నేను మురమరాలనే వేస్తున్నాను. మురమరాలని కొన్ని ప్లేసెస్లో బొరుగులని కూడా అంటూ ఉంటారు. నేను తీసుకున్న 1 కప్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 to 250 grams లోపు ఉంటుందండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ మురమర వేసిన తర్వాత గరిటె హెల్ప్ పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. దానివల్ల పసుపు ఉప్పు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ మురమరాకి యూనిఫామ్గా పడుతుంది. మీరు మొత్తం మురమరాలన్నీ ఒకేసారి వేసేసిన తర్వాత పట్టించడానికి ట్రై చేస్తే అన్ఈవెన్గా ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ వేసిన తర్వాత కడాయిలోకి యూనిఫామ్గా కోటింగ్ అనేది అవటం కోసం ప్రతిసారి గరిటె పెట్టి కలుపుకుంటూ ఉండండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం చాలా చాలా ఈజీ అండి. ఈవెన్ బిగినర్స్, బ్యాచులర్స్, వంట రాని వాళ్ళు కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి ఇంట్లో అందరినీ ఇంప్రెస్ చేసేయచ్చు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాచ్ ఆఫ్ మురమరా వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలోకి అడ్జస్ట్ చేసుకోండి. హైలోకి అడ్జస్ట్ చేసుకుని ఈ మురమరాలు అనేవి క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. సో వన్స్ క్రిస్పీగా టర్న్ అయిన తర్వాత ఈ మురమరాలు అన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక 5 tablespoons వరకు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పిడికెడు వేరుశనగ గుళ్ళు అనేవి వేసుకోండి. వేరుశనగ గుళ్ళని మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ అనేది చేసుకోండి. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మీరు కావాలి అంటే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు, బట్ నేను జీడిపప్పు అనేది వేయట్లేదు. సో వేరుశనగ పలుకులు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాలి గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి ఇందాక మీరు బొరుగులు వేసుకున్నటువంటి మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుతో పుట్నాల పప్పు అనేది వేసాను నేను. పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు అంటాం కదా, యూజువల్లీ చట్నీస్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తాం. సో అవి వేసాను నేను. సో ఈ పుట్నాల పప్పును మాత్రం కేవలం లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. సో లో ఫ్లేమ్లోనే మంచి క్రిస్పీగా వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రైయింగ్ అయిపోయిన తర్వాత వీటిని కూడా జాలి గరిటె హెల్ప్తో అదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళు ఫ్రై అయిపోయినాయి కదా. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు కొబ్బరి. ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 4 to 5 tablespoons వరకు వేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి అనేది మీరు కావాలంటే పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీరు ఫ్రైయింగ్ అనేది చేసుకోవాలి. సో ఆయిల్ అనేది బాగా హీట్గా ఉంటుంది కాబట్టి ఈ స్టేజ్ వచ్చేసరికి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. మరీ టూ మచ్ హీట్లో మీరు ఫ్రైయింగ్ చేసేస్తే ఇవి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఎండు కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా జాలి గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి అదే మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు. ఇక్కడ నేను ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసి ఇమీడియట్గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేశాను. సో అది ఇమీడియట్గా ఫ్రై అయిపోయిన తర్వాత క్రిస్పీగా వాటిని కూడా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా మిక్సింగ్ బౌల్లోనే ఒక గరిటె హెల్ప్ పెట్టి బాగా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా కారం అనేది వేసుకోండి. సో కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇందాక స్టార్టింగ్లో వేసిన సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, 1 teaspoon ఆమ్చూర్ పౌడర్, 1 teaspoon షుగర్ పౌడర్ అనేది వేసాను. ఆమ్చూర్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. షుగర్ పౌడర్ అంటే నథింగ్ బట్ షుగర్ని మిక్సీ జార్లకు వేసి ఫైన్ పౌడర్ లాగా చేసింది వేసాను. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా చేత్తోనే కలుపుకోండి. సో చేత్తో కలుపుకోవడం వల్ల మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ మరమరాలకి బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ అవుతాయి. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అండ్ నేను చెప్పిన క్వాంటిటీతో ప్రిపేర్ చేసి చూడండి. ది బెస్ట్ మరమరాల మిక్స్చర్ అనేది మీ చేత్తో మీరే స్వయంగా ప్రిపేర్ చేయొచ్చు. సో ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. 15 to 20 days పాటు షెల్ఫ్ లైఫ్ అనేది పక్కాగా ఉంటుంది. సో తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్. టిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్.